హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్. మనం 10th క్లాస్ సోషల్ సంబంధించిన ఇంపార్టెంట్ క్వశ్చన్ చూస్తున్నాం. అందులో 8 మంత్స్ సంబంధించిన ఒక ఇంపార్టెంట్ క్వశ్చన్ చూడండి. డిస్క్రైబ్ ద జియోగ్రఫికల్ కండిషన్స్ రిక్వైర్డ్ ఫర్ ద గ్రోత్ ఆఫ్ ద రైస్. వరి పంట పండించడానికి అవసరమైన భౌగోళిక పరిస్థితులు వివరించండి అని క్వశ్చన్ అడగడం జరిగింది. ఇది చాలా ఈజీగా గుర్తుంచుకోవాల్సిన టాపిక్ అన్నమాట. వరి మనకి చుట్టుపక్కల ప్రాంతాల్లో వరి ఎక్కువగా పండుతుంది. వరి ఒక ఖరీఫ్ పంట. దీన్ని అత్యధికంగా 25 డిగ్రీ సెల్సియస్ వరకు ఉష్ణోగ్రత అవసరం ఉంటుంది. దీనికి వరి పంట పండించడానికి 100 డిగ్రీ సెల్సియస్ కంటే ఎక్కువ వర్షపాతం అవసరం అవుతుంది. వరిని నిల్వ ఉన్న నీటితో సాగు చేస్తారు. ఇంచుమించుగా 10-15 డిగ్రీల సెంటీమీటర్స్ వరకు నీరు నిల్వ ఉండాలి. నీటిని నిల్వ ఉంచుకోగలిగే ఒండ్రుమట్టి సాయిల్స్లో ఇది అత్యధికంగా అద్భుతంగా పెరుగుతుంది. తక్కువ వర్షపాతం ఉన్న ప్రాంతాల్లో బోర్ బావుల సాయంతో నీటిపారుదల సౌకర్యాలతో ఈ వరిని పండిస్తారు. ఉత్తర మరియు ఈశాన్య భారతదేశంలో మైదాన ప్రాంతాలు, తీర ప్రాంతాలు మరియు డెల్టా ప్రాంతాల్లో వరిని పండిస్తారు. తక్కువ వర్షపాతం ఉన్న ప్రాంతాల్లో కాలునీటి సాయంతో, బోర్ల సాయంతో, గొట్ట బావుల సాయంతో వరిని పండిస్తారు. చాలా సింపుల్ పాయింట్స్ అన్నమాట. వరి ఏ ప్రాంతంలో పండుతుంది, ఎప్పుడు పండుతుంది, వర్షపాతం ఎంత కావాలి, ఉష్ణోగ్రత ఎంత కావాలి, ఇవే పాయింట్స్ నేను తీసుకున్నాను. రైస్ ఈజ్ ఏ ఖరీఫ్ క్రాప్. It requires a high temperature above 25 degrees Celsius. It requires high humidity with annual rainfall above 100 centimeters. Require high humidity with annual rainfall above 100 centimeters. Rice is cultivated in a standing water an average of 10 to 15 centimeters of water in the field. It grows best in clay soils which can rain water. In the areas of the less rainfall, it grows with the help of the irrigation. Rice is grown in the plains of north and northeastern India, coastal areas and delta regions. Northeastern India, coastal areas and deltic regions. Rice is grown in areas of less rainfall with the help of the canal irrigation and tube wells. ఈ పాయింట్స్ని నోట్ చేసుకోండి. మ్యాక్సిమం ఈ క్వశ్చన్ కనుక ఎగ్జామ్లో వస్తే మర్చిపోకుండా అటెంప్ట్ చేసి మంచి మార్కులు స్కోర్ చేసుకుంటారని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ.